వార్త మీద వార్త అన్ని శుభవార్తలే చెప్తున్నారు. నా మనవరాలు ఎక్కడుంటే అక్కడ అంతా శుభమేనండి. పంతులు గారు, రేపు కళ్యాణానికి ఏం కావాలో మీరు లిస్టు చెప్తే అవన్నీ ఏర్పాటు చేస్తాం. లేదు, వాటికి కావాల్సిన పైకం ఇంత అని చెప్తే చెల్లించుకుంటాం. పీటల మీద కూర్చోవడానికి మాత్రమే రుసుము నిర్ణయించబడింది. అది దంపతులకు 1116 మాత్రమే. ఇక కళ్యాణం మీ శక్తి మీద జరిపించవచ్చు. అలాగా? అయితే నా పెద్ద మనవడు పెద్ద మనవరాలు పీటల మీద కూర్చుంటారు. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మాకు తక్కువేం లేదండి. కళ్యాణం ఘనంగా జరిపిస్తాం. అలాగే ప్రసాదాలు ఏవి ఎన్ని చేసినా వడపప్పు పానకం మాత్రం నవమికి ప్రత్యేకంగా చేయించండి. సాకేత్ గ్రాని, ఆలయ విరాళానికి 10,10,116 చెక్కు రాసివరా. అలాగే గ్రాని. రండి. పదండి. ఇంతకాలం మీ గురించి విన్నాను, కానీ ఈవేళ మీ భార్య మనసు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు రావటం మా బొబ్బిలి అదృష్టం. మాదే ఉందండి. దైవానుగ్రహం మాకి స్థాయిని సంపదని ప్రసాదించింది. అంతా దైవానుగ్రహం. అప్పుడే దేవాలయానికి వచ్చేసావా? దైవ కార్యానికి ముందుండడం మా అలవాటు. ఆహా, కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరంటే ఇదే మరి. మాకినది అల్లుడాస్తి బిడ్డాస్తి తినే నువ్వే బిచ్చగత్తివి. పళ్ళు రాల్తాయి. భాగీరథి గారు, ఏమిటా మాటలు? వారెవరో తెలిసే మాట్లాడుతున్నారా? నాకు తెలియదులే. మీకు అంత బాగా తెలుసా ఎమ్మెల్యే గారు? నాకు బాగా తెలుసా తెలీదా అనేది పక్కన పెట్టండి. వారు మన ఊరికి ఈ సంవత్సరం సీతారామ కళ్యాణం జరపడానికి అతిథిగా వచ్చారు. ఏమిటి, సీతారామ కళ్యాణం జరిపించడానికా? అదెలా కుదురుతుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.